అదో కుగ్రామం. అక్కడ వ్యవసాయానికి అన్ని ప్రతికూల పరిస్థితులే. బోరు వేస్తే నీళ్లు పడడం గగనమే. ఒకవేళ నీళ్లొచ్చినా కరెంటుండదు. కానీ తన పొలంలో బోరు సక్సెస్ కావటంతో ఓ యువ రైతు తక్కువ ధరతో వాడేసిన సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుని మొక్కజొన్న, శనగ పంటలను సాగు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని మాడేగాం గ్రామం. ఇక్కడ వర్షాలే సాగుకు ఆధారం. మైదాన ప్రాంతాల కంటే దాదాపు 100 మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ పల్లెటూరు. బోర్లు వేసినా నీళ్లు పడుతాయని గ్యారంటీ లేదు. ఇప్పటికే ఎంతో మంది వేయించి ఆశలు వదులుకున్నారు. కానీ యువ రైతు నార్వాడే గంగాధర్ తనకున్న పొలంలో ఇటీవల కాలంలో ఓ బోరు వేశారు. 215 అడుగుల్లో నీరు వచ్చింది. అయితే బోరు నడవాలంటే కరెంటు కావాలి. కానీ 2 కిలోమీటర్ల దూరంలో విద్యుత్ లైన్ ఉంది. అక్కడి నుంచి పొలం వద్దకు కరెంటు తీసుకురావాలంటే దాదాపు 4 లక్షలు ఖర్చవుతుంది. అన్ని డబ్బులు లేని రైతు సోలార్ కోసం ప్రయత్నం చేశారు. పక్కనే ఉన్న మహారాష్ట్రలో సోలార్తో బోర్లు నడవడం చూసి అక్కడికి వెళ్లి సెకండ్ హ్యాండ్ 335 వాట్ల 9 సోలార్ పలకలు ₹1,00,000 కొనుగోలు చేసి తీసుకొచ్చారు. వాటిని తన పొలంలో బిగించి పాతాళంలో ఉన్న నీటిని పైకి తీసుకొచ్చారు. మొక్కజొన్న, శనగ పంటను వేసి వాటికి సోలార్ విద్యుత్ ద్వారా సాగునీరు అందిస్తూ పంటలు పండిస్తున్నారు. మా మాడేగంలో రెండు పంటలు పండుతాయి. ఒకటి పత్తి, సోయాబీన్. ఇవి 2 పంటలే పండుతాయి మా మాడేగం గ్రామంలో. మళ్ళీ మాకు తోటలు ఇక్కడ ఎవరికి బోర్లు వేసినా బోర్లు తక్కువే పడాయి. మీది వర్షాల పంటలకే మాకు పంటలు పండుతాయి. దాని తర్వాత 6 నెలలు మాకు పంట, దాని తర్వాత 6 నెలలు ఎండుకాలము. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉంటుండే, లేదా దిలావర్పూర్ ఇట్లా పోయి కైకిలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుండే. నాకు మంచి ఆలోచన వచ్చింది, మనం కూడా బోర్ వేద్దాం, బోర్ వేసి మనం డెవలప్ చేద్దాం అని చెప్పేసి ఆలోచించి బోర్ వేసాను. బోర్ వేస్తే ఇక్కడ నీళ్లు పడ్డాయి. 215 ఫీట్లకు నీళ్లు వచ్చినాయి. వచ్చిన తర్వాత కరెంటు కోసం మాట్లాడి ఉంటుంది, కరెంటు కావాలని. మా మాడేగం గ్రామం నుంచి లోపలికి రావాలంటే తోట 2 కిలోమీటర్ల లోపల ఉంటుంది. అక్కడ కాంబలు వైర్లు అంటే 4 లక్షలు 5 లక్షలు పడతాయని చెప్పిండు. పెట్టుబడి పెట్టే స్థాయిలో లేను. కాబట్టి ఏం చేశానంటే నేను మహారాష్ట్ర వెళ్ళినప్పుడు ఇట్లనే సోలార్ పంపు చూశాను. అక్కడ చూసిన తర్వాత నేను కూడా అలాగే ఏం చేశానంటే సోలార్ పంపు తెచ్చి ఫిడి చేసిన. ఇప్పుడు మంచిగానే బాగానే వండుతుంది. పొద్దున 8 చాలా అవుతుంది, సాయంత్రం 4:30 వరకు నడుస్తుంది. మొత్తం 8-9 గంటల పవర్ ఉంటుంది. దీన్ని బోర్ మంచిగా వాడుతుంది. 8-9 గంటల పవర్ నడుస్తుంది. దీనికి సోలార్ పంపు ₹1,00,000 ఖర్చు పెట్టిన. ఇది సెకండ్ హ్యాండ్. దీంతో ప్రస్తుతం నేను ఈ సంవత్సరం కొత్త కాబట్టి ఒక 3 ఎకరాలు అయితే విస్తీర్ణం పంట పండిస్తున్నా. ఒకటి మక్క పంట ప్లస్ మన తర్వాత శనగ వేసిన. ఈ 2 పంటలు అయితే ఇప్పటికే తీస్తున్నాం. 3 ఎకరాల వరకు పండించాను. ఇక్కడ నేనే బోర్ వేసాను. ఈ మా చుట్టుపక్కల ఎవరు ఇంకా చేయలేరు. నేను సోలార్ తెచ్చిన. ఈ దిలావర్పూర్ మండల్లో మనదే ఫస్ట్ టైం ఇక్కడ సోలార్ నర్సుడు పంప్ అంటే. ఎవరైనా తోటి రైతులు కూడా వేసుకుంటే బోరు ఇట్లా సోలార్ పంపు పెట్టుకుంటా అంటే వాళ్ళకు నా నంబర్ ఇస్తా, వాళ్ళకు ప్రోత్సహిస్తా, వాళ్ళు పెట్టుకుంటా అంటే.